హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మరి ఒకసారి నాకు ఈ యొక్క అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా దేవునికి, అలాగే డానియల్ గారికి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఇప్పటి వరకు మనము 2 మాటలను, యేసు స్వామి సిలువలో 7 మాటలు పలికి ఉన్నారు. వాటిలో 2 మాటల గురించి మనము ధ్యానం చేసుకొని ఉన్నాము. ఇప్పుడు 3వ మాట గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఆయన పలికినటువంటి 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ యేసుస్వామి ఈ మాట ఎవరితో పలికాడు యేసుస్వామి అంటే తన తల్లి అయినటువంటి మరియతోనూ మరియు తన శిష్యుడైనటువంటి యోహానుతోనూ ఆయన మాట్లాడి ఉన్నారు. ఇక్కడ యేసుస్వామి ఏ తప్పు చేయలేదు, కానీ ఆయనకి కపాలం అనబడినటువంటి స్థలములో యేసుస్వామికి సిలువ వేశారు. ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టబడింది. చేతులకి కాళ్ళకి మేకులు వేశారు, తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఉన్నారు. ఆయన శరీరం అంతా కూడా శ్రమలతో, ఎన్నో శ్రమలతో ఆయన శరీరం అలసిపోయి ఉన్నది. ఆ సమయంలో ఆ యొక్క సిలువ దగ్గర తను అప్పటి వరకు ఉన్నటువంటి 12 మంది శిష్యులు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే ఉన్నాడు. ఇంకా బంధువులు లేరు, ఆయన స్నేహితులు లేరు. కానీ తన తల్లి అయినటువంటి మరియమ్మ, అలాగే మరియ సహోదరి అయినటువంటి తన తల్లి సహోదరి మరియా, అలాగే క్లోఫా భార్య అయిన మరియా, మగ్దలేన మరియా, వీళ్ళు మాత్రమే సిలువ దగ్గర ఉన్నారు. తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను. ఇక్కడ యేసుస్వామి వట్టిపోయినటువంటి వస్త్రాలను కూడా అక్కడ చీట్లు వేసి వాళ్ళు పంచుకోవడం జరిగింది. తన యొక్క శరీరం అంతా కూడా అలసిపోయి ఉంది. ఆ సమయంలో ఆ యొక్క సిలువ దగ్గర నిలిచి ఉన్నటువంటి తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనము ఊహించుకోవాలి. ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టారు. అట్లా ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఆమె చూసినప్పుడు ఆమె ప్రాణం తల్లడిల్లిపోయి ఉండొచ్చు కదా. మన పిల్లలకి కొంచెం దెబ్బ తగిలితేనే మనము తట్టుకోలేము, కానీ తన కడుపును పుట్టినటువంటి బిడ్డగా అంత శ్రమ అనుభవిస్తున్నాడని చూసి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిని చూసి యేసుస్వామి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఆయన శరీరము చాలా అలసిపోయినటువంటి పరిస్థితి, కానీ ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క మాట ద్వారా మనము ఒక బాధ్యత అనేటటువంటి గుణాన్ని మనము తెలుసుకోవచ్చు. యేసుస్వామి పలికినటువంటి 7 మాటల ద్వారా 7 గుణాలను మనం నేర్చుకోవాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క 3వ మాట ద్వారా బాధ్యత అనేటటువంటి గుణాన్ని మనము నేర్చుకోవాలి. యేసుస్వామి తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట అనేటటువంటిది మొదటి బాధ్యత. అలాగే రెండవది చూసినట్లయితే తనకి జన్మనిచ్చినటువంటి కుటుంబ బాధ్యత. కుటుంబాన్ని ఆయన ఎంత ప్రేమించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. యేసుస్వామి అటువంటి స్థితిలో కూడా తన యొక్క కుటుంబాన్ని గురించి ఆయన ఆలోచించాడు. నేను సిలువలో ఉన్నాను కదా, ఇంకా నా కుటుంబం గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని ఆయన అనుకోలేదు. తన తల్లి గురించి ఆయన ఆలోచించి తన తల్లితో ఈ విధంగా తన శిష్యుని కుమారునిగా స్వీకరించమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను కూడా ఇదిగో నీ తల్లి అని ఆమె తల్లిని తన ఇంట చేర్చుకోమని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ శిష్యుడు కూడా ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యతని ఎంత చక్కగా తీసుకున్నాడంటే మారు మాట్లాడకుండా ఆమె అప్పచెప్పినటువంటి ఆ యొక్క బాధ్యతని ఆయన తీసుకొని ఆ గడియలోనే ఆయన తన ఇంట చేర్చుకున్నాడంట. ఇప్పుడు
ఏదైనా ఒక బాధ్యత మనము ఎవరికైనా ఇవ్వాలి అంటే ఆ బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించగలరా లేదా అనేది, వాళ్ళు నిర్వర్తించగలరు అంటేనే మనం వారికి ఆ బాధ్యతను అప్పచెప్పగలం. అంటే తన తర్వాత తన యొక్క కుటుంబాన్ని యోహాను, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను చూసుకోగలడు అని ఆయన నమ్మాడు. అట్లా ఆయన అప్పగించినటువంటి బాధ్యతను కూడా ఆయన స్వీకరించాడు. ఏ మాత్రము కూడా మారు మాట మాట్లాడకుండా ఆయన గురువు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మామూలుగా ఒక కుటుంబంలో చూసినట్లయితే మనము కుటుంబంలో ఒక స్టేజ్ అంటే ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు మన పిల్లల్ని పోషిస్తారు తల్లిదండ్రులు. అలాగే వారి వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించాలి. ఇక్కడ యేసుస్వామి ఆయన సిలువలో ఉండి కూడా ఆయన తన తల్లి గురించి ఆలోచించాడు. తన కుటుంబాన్ని మర్చిపోలేదు. ఎంతో తన కుటుంబాన్ని ప్రేమించాడు కనుక ఆయన తన కుటుంబం పట్ల ఉన్నటువంటి బాధ్యతని ఆయన మర్చిపోకుండా తన తర్వాత తన యొక్క బాధ్యతని అక్కడ తన శిష్యుడైనటువంటి యోహానికి ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనము సామెతల గ్రంథంలో చూసినట్లయితే 23వ అధ్యాయం 22వ వచనము, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయకుము. మన యొక్క తల్లిదండ్రులని మనము వాళ్ళ యొక్క ముసలితనంలో మనము నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన సిలువలో ఉండి కూడా తన కుటుంబం గురించి ఎంతో ఆయన ఆలోచించాడు. ఆ విధంగానే మనం కూడా మన యొక్క కుటుంబంలో మన యొక్క తల్లిదండ్రుల పట్ల మనం కూడా అటువంటి బాధ్యతను మనము నిర్వర్తించాలి. ఎప్పుడు కూడా మన యొక్క బాధ్యతను మనము మర్చిపోకూడదు. ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. అంటే దేవుని యొక్క ఆజ్ఞ అంటే అది మనం తప్పకుండా చేయవలసినటువంటి పని. ఇంకా దానికి ఎటువంటి ఆప్షన్ లేదు, కంపల్సరీగా మనము చేయాల్సిందే. ఈ లోకంలో మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే మన యొక్క తల్లిదండ్రులు మనము సన్మానించాలి. అంటే సన్మానించడం అంటే సాల్వా కప్పి ఒక బొకే ఇవ్వడం కాదండి. వాళ్ళని మనం ప్రేమించాలి, వారి యందు భయంతో మనం జీవించాలి, వారి యందు విధేయత చూపించాలి. అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు మాటలంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఎంతో ఈజీగా తీసుకునేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే కుటుంబంలో ప్రేమ ఉంటుందో, విధేయత ఉంటుందో, అప్పుడు వారు కంపల్సరిగా తమ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తారు. కాబట్టి దేవుడు ఎట్లా అయితే కుటుంబాన్ని ప్రేమించాడో, లోకాన్ని ప్రేమించాడో, ఆ విధంగానే మనం కూడా మన యొక్క కుటుంబాన్ని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనము చేయబడ్డాము. ఆయన ఆ విధంగా ఆయన రూపంలో మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పోలికలో నివసించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అవును, ఈరోజు నేను నా కుటుంబం పట్ల దేవుడు ఎటువంటి బాధ్యతనైతే కలిగి ఉన్నారో ఆ బాధ్యతను నేను నిర్వర్తించగలుగుతున్నానా లేదా అని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ ఫస్ట్గా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే సేవ విషయం. ఆయన 33.5 సంవత్సరాల వయసులో సిలువ పైన వ్రేలాడారు. ఎంతో చిన్న వయసు. ఆ వయసులో ఆయన అంతవరకు సువార్తను ప్రకటించి దేవుడు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేశారు. అదేవిధంగా ఆయన ఆ బాధ్యతను కూడా మనకు అప్పచెప్తూ ఉన్నారు. ఒక కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, కానీ సంఘం విషయంలో, సేవ విషయంలో కూడా మనము బాధ్యతను కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనము మన యొక్క కుటుంబము, మన పిల్లలు, మనము
వెంపర్లాడుతూ వెళ్తూ ఉన్నాము, కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ కుటుంబాన్ని ప్రేమించాలి, కానీ సేవను కూడా మనము వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఆ యొక్క పరిచర్య దేవుడు ఎట్లయితే చేశాడో మనం కూడా ఆ పరిచర్యను మనం కూడా కొనసాగించాలి. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలి అని మనం ఆయన్ని అడగాలి. అట్లా మొదటి బాధ్యతని, అలాగే రెండవదైనటువంటి కుటుంబ బాధ్యతని కూడా మనము ఎప్పుడు కూడా మన యొక్క జీవిత పర్యంతం చివరి వరకు మనము దాన్ని మర్చిపోకూడదు. ఆ విధంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది కనుక మనము కంపల్సరీగా మన యొక్క తల్లిదండ్రులను మనము వారి యొక్క ముదిమి వయసులో వాళ్ళని మనము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమతో ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క మూడవ మాట ద్వారా ఆయన మనకి ఈ యొక్క బాధ్యత అనేటటువంటి ఒక గుణాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని ప్రేమించిన విధంగా, తండ్రి యొక్క మాటకి విధేయత చూపించిన కుమారునిగా, అలాగే తనకి జన్మనిచ్చినటువంటి కుటుంబం పట్ల ఆయన చూపించినటువంటి ఒక బాధ్యతని మనము మన యొక్క జీవితాల్లో అలవర్చుకొని మనం కూడా అలాగా జీవించాలి. హల్లెలూయా. ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఒక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. యేసయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు ఏ విధంగా అయితే మీ తండ్రి పట్ల విధేయత చూపించి మీ సువార్త, మీ సేవ విషయంలో మీరు తండ్రి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసి, అలాగే మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లి పట్ల, మీ యొక్క కుటుంబం పట్ల మీరు చూపించినటువంటి బాధ్యతని మేము కూడా కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని కోరుతున్నాయినా. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.